ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థి కూడా. కాబట్టి ఈరోజు చేసేటువంటి గణపతి ఆరాధన, ఈశ్వరారాధన చేసేటువంటి పనుల్లో విఘ్నాన్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, గోదానం, అలాగే గోపూజ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం నమ్మక చమక శ్రీ సూక్త, పురుష సూక్త విధానంతో, భక్తి శ్రద్ధలతో, బిల్వపత్రితో చేసినట్టయితే అన్ని గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని వేగవంతంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆరోగ్యంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. అలంకరణకి మాత్రం ప్రాధాన్యతనిస్తారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు వేగవంతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఆర్థిక సహకారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సుఖవంతమైనటువంటి ప్రయాణాలు, తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వాణిజ్య వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభకార్య నిర్వహణకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన విషయాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చోటు చేసుకుంటుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చుట్టుముడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సంపాదించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు తొలగించుకునేటువంటి అవకాశాలని పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు పెరుగుతాయి. నూతన వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, వృత్తి సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు బలాన్ని చేకూర్చి విజయాన్ని దగ్గర చేస్తాయి. విదేశీ లావాదేవీలు, ఒప్పందాలు, సంభాషణలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార, వాణిజ్య సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తారసపడతాయి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి అయోమయాన్ని సృష్టిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఉపాయం ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు బలాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు.
ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విజయాల్ని వేగవంతంగా ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు ఉన్నా నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. గృహ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసికమైనటువంటి క్లేశాలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఉదయాన్నే వచ్చేటువంటి తుమ్ముల సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ పొద్దున్నే లేవగానే విపరీతంగా 15-20 సార్లు అలా కంటిన్యూస్గా తుమ్ములు రావడం అనేటువంటి సమస్య కూడా చాలా మందికే బాధించేటువంటి సమస్య. ఇదేంటంటే ఒక రకమైనటువంటి ఎలర్జీగా చెప్పుకోవాలి. ఈ ఎలర్జీ రావడానికి కూడా రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే చల్లటి గాలి పడకపోవడం అనేటువంటిది ఒక కారణంగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఏంటంటే దుమ్ము ధూళి ఏదైనా ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళికి ఎలర్జీ ఉండి తొందరగా ఇలా తుమ్ములు రావడం అనేటువంటి సమస్య కూడా ఉంటుంది. అలాగే కొంతమందికి ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల వల్ల కూడా ఈ ఎలర్జీ వస్తూ ఉంటుంది. ఆ పెంపుడు జంతువుల బొచ్చు నుండి కొంచెం ఎలర్జీ కలిగించేటువంటి కొన్ని గుడ్ల లాంటివి వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఎలర్జీ వచ్చి పొద్దున్నే తుమ్ములు రావడం అనేటువంటి సమస్య కనబడుతుంటుంది. అలాగే కొంతమందిలో ఏంటంటే పూల పుప్పొడికి కూడా ఎలర్జీ ఉంటుంది. గాల్లో వచ్చేటువంటి ఆ పుప్పొడి రేణువుల వల్ల కూడా ఎలర్జీ ఉండి అందువల్ల కూడా ఈ తుమ్ములు రావడం అనేటువంటి సమస్య కనపడుతుంది. ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు దీన్ని తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మూలికల్లో 2 గురించి ముందుగా చెప్పుకుందాం. అవేమేంటంటే సొంఠికి ఎలర్జీకి సంబంధించినటువంటి కఫదోషాన్ని తొందరగా తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. సొంఠిని ఏం చేయాలంటే కొద్దిగా నేతిలో వేసి వేయించి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే మిరియాలు. ఈ మిరియాలకు కూడా ఎలర్జీలో ఉండేటువంటి కఫదోషాన్ని నార్మల్ స్థితికి తీసుకొచ్చేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఎలర్జీలు కానీ కఫదోషం కానీ ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి ఘాటుగా కారంగా ఉండేటువంటి ఔషధాలు బాగా సహాయపడతాయి. మిరియాలు మనకు తెలిసినటువంటిదే కదా, కారంగాను ఉంటాయి ఘాటుగాను ఉంటాయి. అందువల్ల మనం దీన్ని ఈ ఔషధంలో వేసుకోవాలన్నమాట. మిరియాలని వేయించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం దాన్ని మామూలుగా చూర్ణంలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి.
పంచామృతములు అంటే అవి నీకు 5 రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి. అందుకని 5 రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి, అంత శుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆవు పాలు సమీకృత ఆహారం. పసిపిల్లలు పాలు తాగుతారు, తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు, వృద్ధులు పాలు తాగుతారు, జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు. పాలు సమీకృత ఆహారము. పాలకి పర్యాయ పదం వేదాంతంలో జ్ఞానం. ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది, ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవు పాల అభిషేకము చేత కలుగుతుంది. ఈశ్వర, ఈ ఆవు పాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప చెయ్యి అని అడగడానికి ఆవు పాలతో అభిషేకం. అలాగే స్వామికి పెరుగుతో, తేనెతో, పంచదారతో, ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు. ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేస్తున్నావో తెలియాలి. తేనె ఆపాత మధురం. ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది. తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల యందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతుంది. అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్, ప్రణమంతికి చిత్, ప్రహసంతికి చిత్, విచరంతికి చిత్, ప్లవంతికి చిత్, ప్రళపంతికి చిత్ అంటారు మహర్షి. అవన్నీ నాట్యాలు చేస్తాయి, డబ్బులు వాయిస్తాయి, పాటలు పాడతాయి, గంతులు వేస్తాయి, అన్నీ చేస్తాయి. తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది. అలా విషయాలను ఇంత అనుభవించినా తృప్తి కలగదు. విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పడం లాంటిది. ఈశ్వర, నాకు ఈ విషయముల యందు వైరాగ్యము కలగాలి. ఆ సుఖం ఒక సుఖమా అన్న భావన కలగాలి. అది వైరాగ్య సుఖం. ఆ సుఖము నాకు ఇప్పించు. ఎన్ని జన్మలు ఎత్తాను, ఇలా అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను, వద్దు. కాబట్టి నన్ను అనుగ్రహించు. అబ్బా, ఎన్నాళ్ళు అనుభవిస్తాను, ఏముంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల యందు అనురక్తి కల్పించు. ఇది అడగడం తేనెతో అభిషేకం. పంచదార గరుగ్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఎవడికి వాడికి ఏదో ఓ కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతూ ఉంటాడు. నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో ఎదుటివాడికి గరుగ్గా ఉంటుంది. ఏమిట్రా వీడి అస్తమానం వీడి స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది. ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షట్పది స్తోత్రంలో శంకరాచార్యుల వారు. నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృప చేయి. నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృప చేయి. అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరా, నీరు పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరి మధ్య ఈ సంబంధం, నన్ను అనుగ్రహించమని అడిగారు. శంకరులంతటి వారు ఆ మాట అన్నారు. నేను ఎంతటి వాణ్ణి గర్వపడ్డానికి, ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చెయ్యమని అడగడానికి పంచదారతో అభిషేకం. ఆవు నీతితో అభిషేకం చేస్తారు. ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది. అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఎందు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పంచగవ్య ప్రాశనమునందు కూడా ఉపయోగిస్తారు. అది పాపాలని దహించగలిగినటువంటిదై ఉంటుంది. కాబట్టి ఇతపూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏవున్నాయో, శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఏవున్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి, ఆయన అనుగ్రహం కలిగింది, ఆయన ఎంతలో తీసేస్తాడు. ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి, ఎందుకు తీసేసావు వాడిదని అడగగలిగిన వాడేవాడు. ఆయన ఈశ్వరుడు. శ్రీశైలేషు భజింతునో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. ఈశ్వర, నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను. కాశీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను. వీడెంత నిజాయితీ పరుళ్ళా, ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు. కాబట్టి నాకు వీడు నచ్చాడని నువ్వు నన్ను నెత్తి మీద పెట్టుకుంటే కాదన్నవాడున్నాడా, వాడు పాపం నిజం చెప్పాడని నన్ను నెత్తి మీద పెట్టేసుకో అన్నాడు. ఎంత దబాయించి మాట్లాడాడండి. అది ప్రేమ అంటే. పాలున్ బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ను ఒల్లనంటే తల్లిదండ్రులపుడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. బయట హోరణ వాన తుఫాను,
తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసరు. కారులో ఇంటికి వచ్చి అమ్మయ్యాన్ని లోపలికి వెళ్ళాడు అలిసిపోయి. ఏమంటే పిల్లాడికి ఎంత పెట్టినా అన్నం తింటలేదు, ఇంట్లో పని మనిషిని కూడా పంపించేశాను, అరటిపండు కావాలంటున్నాడండి ఎలా. తండ్రి బతిమాలాడు, రే అలిసిపోయి వచ్చాను కాస్త అన్నం తినరా నేను తింటాను అని. నానా నాకు అరటిపండు ఉంటేనే తింటానన్నాడు వాడు. ఏం చేస్తాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని కూర్చుంటాడు. పక్క కొట్టుకు వెళ్ళి అరటిపండు పట్టుకొచ్చాడు. అరటిపండు తీసుకొచ్చాను దిక్కుమాలాడా చంపేసావు పట్టుకుని తిట్టారనుకోండి వాడు తింటే ఏడుస్తూ కూర్చుంటాడు. ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు, అరటిపండు తెచ్చానా లేదా, నాన్న తిను అనాలి వాడిని, అంటేనే తింటాడు వాడు. బతిమాలి కడుపులో బాధున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తెలియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ పాదవలయందు భక్తి నువ్వే ఇచ్చి నాకు కుడిపించి నేను మంచివాడినని నీ యందు ఐక్యం చేసేసుకో, ఎవరు కాదన్నారు. పెంకి పిల్లాడికి అరటిపండు అన్నం పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్చటి. అది స్వతంత్రం అంటే. కాబట్టి ఆ పంచామృతాభిషేకము చెయ్యడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి. అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి. మన ఒక్క కోరిక కాదు, ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది. యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం. కార్తీక మాసం ఉపాసన కాలం. పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం. మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు, మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం. అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు. ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి. అభిషేకం అంటే ఏంటి, ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని. వీడేం చేస్తాడు, ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చినా వీడు చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు. నీకు పోస్తే స్నానం అలా, అభిషేకం అంటే స్నానం. ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా పోయడం ఏమిటి, ఏ పాత్ర పట్టుకు పొయ్యలేవా, ధార పొయ్యడు, చల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు. కాబట్టి శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి. మారేడు దళంతో పూజ ఎందుకు, మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈనె పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం మారేడు దళానికి శివలింగానికి తగలడంలో ఉంటుంది. ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు. అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు, దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏవేవి పోసేద్దామని చూడకూడదు. కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే, శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది. ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం. ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్న ఈ లోకాలన్నీ. అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమ భక్తితో పదార్థము శుద్ధజలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప పాపం తీరుతుంది. అటువంటి శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి.
ఈ ఉదయాన్నే వచ్చేటువంటి తుమ్ములు అనేటువంటి సమస్య చాలా మందిని బాధించడానికి ఉండేటువంటి కొన్ని కారణాలు మనం ఇందాక అనుకున్నాం. ఇంకా కారణాలు ఏమేంటంటే సైనసైటిస్తో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి కారణము లేకుండా కూడా కొంతమందిలో పొద్దున లేవగానే తుమ్ములు రావడం, కాస్త అంటే ఒక 15-20 సార్లు అయిపోయిన తర్వాత అది తగ్గిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఏంటంటే కఫదోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలన్నీ తగ్గించేసుకోవాలి. కఫదోషాన్ని పెంచేవి అంటే మనం రోజు వాడుకునేటువంటి పెరుగుని పూర్తిగా మానేసేయాలి. మీగడ, వెన్న ఇటువంటి పదార్థాలు కూడా తగ్గించుకోవాలి. తీయటి పదార్థాలు, పుల్లటి పదార్థాలు కూడా బాగా తగ్గించుకోవాలి. తగ్గించేసి కొంచెం కారంగా, కాస్త చేదుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, తర్వాత వేడి నీటిని పదే తాగుతూ ఉండడం వల్ల కూడా ఈ తుమ్ములను అదుపులోకి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి 2 మూలికల గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ మిగతా మూలికలు ఏమేంటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క అనేటువంటిది కూడా కొంచెం కారంగా, ఘాటుగా ఉండేటువంటిది. ఇది కూడా కఫదోషాన్ని బాగా తగ్గించి ఈ తుమ్ముల సమస్య తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. ఆ దాల్చిన చెక్కను కూడా మెత్తడి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే ఎష్టి మధు. ఈ ఎష్టి మధు అనేటువంటిది అంటే దాని తెలుగులో అతి మధురం అంటాం. ఈ ఎష్టి మధు ఏమో ఒక మంచి రసాయన ఔషధం అనమాట. రసాయన ఔషధం ఎప్పుడు కూడా శరీరంలో ఉండేటువంటి అన్ని అణువులు, అన్ని కణాలు కూడా చక్కగా పనిచేసేలాగా తోడ్పడేటువంటివి. ఈ ఎలర్జీలు అవి ఉన్నప్పుడు మన లోపల ఉండేటువంటి ఇమ్యూనిటీలో వచ్చేటువంటి మార్పులను సరిచేయడానికి ఎష్టి మధు బాగా సహాయపడుతుంది. ఎష్టి మధును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 మూలికల చూర్ణాలని సమభాగాలుగా తీసుకుని వాటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. వీటిని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు నీటిలో వేసి సన్నటి మంట మీద కాచుకోవాలి. అందులో సగం నీరు ఎగిరిపోయేంత వరకు బాగా మరిగించుకుని ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే అందులో కొంచెం పటిక బెల్లాన్ని కలుపుకోవాలి. ఈ పటిక బెల్లాన్ని కూడా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. అంటే ఇది తీయగా ఉన్నప్పటికీ కూడా కఫహారంగా బాగా పనిచేస్తుంది. అందువల్ల మనకి ఔషధంలో ఈ పటిక బెల్లాన్ని వేసుకోవడం వల్ల కఫదోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఔషధం తీసుకోవడం కూడా తేలికవుతుంది అన్నమాట. కొంచెం పటిక బెల్లాన్ని వేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొద్దిగా గుటక వేసుకుంటూ సిప్ లాగా తీసుకుంటూ తాగుతూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా కొద్ది రోజుల్లోనే ఈ ఉదయాన్నే వచ్చేటువంటి తుమ్ముల సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. కార్తీక మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి సాలగ్రామానికి చేసే పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి సాలగ్రామానికి పూజ చేసిన, దానికి అభిషేకం చేసినటువంటి జలాన్ని శిరస్సు మీద చిలకరించిన సర్వ వ్యాధులను తొలగింపజేసుకోవచ్చు. సకల సంపదలను పొందటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. పవిత్రమైనటువంటి గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం సాలగ్రామ అర్చన ద్వారా కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. సాలగ్రామం మీద ఈ కార్తీక మాసంలో స్వస్తి గుర్తు వేసిన, లేదా శుద్ధమైనటువంటి మట్టితో కానీ, లేదా రకరకాల రంగులతో కానీ కేశవ అనేటటువంటి నామాన్ని రాసిన విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా మోక్షాన్ని పొందటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. సాలగ్రామాలలో రకరకాల రంగులలో ఉన్నటువంటి సాలగ్రామాలను పూజించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. తెలుపు రంగులో ఉన్నటువంటి సాలగ్రామాన్ని ఈ కార్తీక మాసంలో పూజించినట్లయితే సర్వ పాపాలు కూడా నశించబడతాయి. అదేవిధంగా పసుపు రంగులో ఉన్నటువంటి సాలగ్రామానికి ఆరాధన చేసినట్లయితే సంతానం లేనటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది. అదేవిధంగా నీలం రంగులో ఉన్నటువంటి సాలగ్రామానికి అర్చన చేసినట్లయితే సర్వ సంపదలను పొందవచ్చు.
ఎరుపు రంగులో ఉన్నటువంటి సాలగ్రామానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఈ కార్తీక మాసంలో విష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వ వ్యాధులను నివారణ చేసుకోవచ్చు. అలాగే సాలగ్రామ పూజ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుందని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. సాలగ్రామాలు పగిలినా లేదా దాని మీద పెచ్చు ఊడినా కూడా పూజార్హతను కలిగి ఉంటుందని శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అయితే సాలగ్రామాలు వంకరగా ఉన్నవి మాత్రం, అంటే వక్రముగా ఉన్నవి మాత్రం ఎట్టి పరిస్థితులలో పూజకు వినియోగించరాదు. గృహంలో సాలగ్రామాన్ని ఉంచి మనం పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన తరుణంలో అనునిత్యము కూడా సాలగ్రామానికి తప్పనిసరిగా నైవేద్యాన్ని సమర్పించాలి అని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. ఈ సాలగ్రామాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందటానికి ఒక విధి విధానంతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలి. సాలగ్రామం పైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల శంఖం గుర్తు, చక్రం గుర్తు, అదేవిధంగా ఒక రేఖ గుర్తు, బిందువు గుర్తు, ఇలా రకరకాల గుర్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సాలగ్రామము పసుపు రంగులో ఉండి మెరుస్తూ ఉండి ఎడమవైపు గదా చక్రము గుర్తులు ఉండి కుడివైపు ఒక రేఖ ఉన్నట్లయితే దానిని సుదర్శన సాలగ్రామము అంటారు. సమస్త శత్రుబాధలను తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి కార్తీక మాసంలో సుదర్శన సాలగ్రామానికి చేసే పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా సమస్త కోరికలను నెరవేర్చుకోవటానికి, సకల సంపదలను పొందటానికి కార్తీక మాసంలో అనంతమూర్తి సాలగ్రామానికి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అనేక రంగులలో ఉండి అనేక చక్రం గుర్తులను కలిగి ఉండి అనేక రేఖలు కనుక సాలగ్రామం మీద ఉన్నట్లయితే దాన్ని అనంతమూర్తి సాలగ్రామం అంటారు. దాన్ని పూజించటం ద్వారా కార్తీక మాసంలో విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక కార్తీక మాస సందర్భంగా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామానికి పూజా విధి విధానాలను నిర్వహించటం ద్వారా విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఇహలోకంలో సర్వసుఖాలను పొందటానికి, పరలోక మోక్షాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా పూజ చేసే సమయంలో మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ధని సర్వజనప్రియ. పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారాగా సర్వజనప్రియత్వము, ధనము ఈ రెండు విశేషంగా ఉంటాయి. ఇదే క్రమంలో ఈ అంశాన్ని పరిశీలన చేస్తే ద్వితీయ పాదస్య బుధః సౌమ్యాంశ. సౌమ్యాంశ అంటే విశేషమైనటువంటి శాంతము. అలాగే ఇది బుధుడికి సంబంధించినటువంటి అంశ. ధర్మకార్యరత, ధైర్యవాన్, పరస్నేహవాన్, సమర్థ. ధర్మకార్యరత మంచి పనులు చేస్తారు, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మము యందు అనురక్తులై ఉంటారు, ఇష్టత ఎక్కువ, ధర్మాన్ని కాపాడాలనే తపన కూడా అధికంగా ఉంటుంది. సమర్థ, దేనైనా సమర్థించగలిగిన శక్తి. ధనాఢ్య, ధన విశేషము పరిపూర్ణంగా ఉంటుంది. సంపద కలిగి ఉంటారు. ఆత్మనిగ్రహ శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. చాకచక్యము. కొన్ని విషయముల యందు భయము, మొహమాటము కూడా ఉంటాయి. ఎందువల్ల అంటే పాదాంశ బుధుడు దాంట్లో ఉండటం వల్ల నక్షత్రము పుష్యమి నక్షత్రం చంద్రుడి ఆధీనంలో ఉండటం. అంటే ఇక్కడ కర్కాటకానికి కన్యకి మధ్య ఉండేటటువంటి బంధం మిశ్రమంగా ఉండటం చేత కొన్ని అంశములలో పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారాగా మొహమాటం అడ్డొస్తూ ఉంటుంది. ఈ మొహమాటం వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఈ సందర్భంలో చాలా వరకు ఉపయోగిస్తుంది. పిల్లలైతే పెద్దల యొక్క మాట వినడం చాలా వరకు అవసరం. నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. నిర్ణయాత్మక శక్తి లోపించకుండా ఉండటానికి తల్లిదండ్రుల యొక్క మాట వినటం, పెద్దవాళ్ళైతే కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవటం చాలా అవసరం. అలాగే కళాప్రియత్వము, సమర్థత, పట్టుదల, వారసత్వ సంపద, వారసత్వ కళా నైపుణ్యం,
వారసత్వ సంబంధమైనటువంటి అధికారాలు, బాధ్యతలు, స్వీకరణ ఇవి అధికంగా కనపడుతున్నాయి. ఇది సౌమ్యాంశ అవటం వల్ల శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయాలి. విష్ణు శక్తి అధికంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. వాళ్ళకి దైవ భావన, దైవ చింతన, అలాగే 6th సెన్స్ అని అంటాం మనం. అంటే 6వ జ్ఞానం, పంచజ్ఞానేంద్రియములతో సంబంధమైనటువంటి విశేష జ్ఞానం వాళ్ళకి లభించి ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి రంగు ఆకుపచ్చ రంగు, లేలేత ఆకుపచ్చ రంగు అన్ని విధాలా సహకరిస్తుంటుంది. అదృష్టవారం బుధవారం శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ ఎంతగానో కాపాడతాయి, రక్షిస్తాయి. వీళ్లతో పాటు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ కలిసి వచ్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే కన్యారాశి వాళ్ళు బాగా కలిసి వస్తారు. కన్యారాశిలోని నక్షత్రాలైనటువంటి ఉత్తర, హస్త ఈ నక్షత్రాల్లో, అలాగే చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్లతో ఎక్కువగా కలిసిమెలిసి ముందుకు వెళ్ళటానికి అవకాశాలున్నాయి. ప్రతి అంశంలోనూ విశేషమైన సూక్ష్మమైనటువంటి బుద్ధిని ప్రదర్శిస్తారు. రచన, చతురత, సామర్థ్యం బాగా ఉంటుంది. వ్యాపార రంగాల్లో, వ్యాపార సంస్థలలో, వినోద రంగాలు, వినోద సంస్థలలో ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కంటే కూడా సొంతగా వాళ్ళు నిలబడాలి, ఎప్పటికైనా వ్యాపారం చేయాలి. ధనాఢ్యః, ధనవంతులు కావాలి. స్వయం ప్రకాశత్వం, స్వయం రచన, స్వయం కర్తృత్వం ఈ విధంగా ఉండటమే కాకుండా వీళ్ళల్లో ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉంటుంది. గ్రంథకర్తలుగా పెద్ద పెద్ద గొప్ప వ్యాపార సంస్థలలో పనిచేయటం కానీ, వ్యాపార సంస్థ అధినాయకులుగా ఉండటం కానీ లోకల్లో కనపడుతోంది. పరిపూర్ణమైనటువంటి మనోబుద్ధి వికాసం వీళ్లలో గోచరిస్తోంది. శాస్త్రజ్ఞానం అధికంగా ఉంది. ఎప్పుడూ కూడా బలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు. పరిపూర్ణమైన నిండైన ముఖార విందం, ఆకర్షణీయమైన సౌందర్యంతో ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది మొదలైన అంశాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. స్థూలకాయం తగ్గటానికి ద్విపాద విస్తృత భుజంగాసనం ఉపకరిస్తుంది. స్థూలకాయం వంశపారపర్యంగా జీవనశైలిలో మార్పు వల్ల, అతిగా తిండి, నిద్ర వల్ల ఏర్పడుతుంది. వ్యాయామం లోపించటం వల్ల, జంక్ ఫుడ్ వల్ల, కొవ్వు పదార్థాల్ని ఎక్కువగా స్వీకరించటం వల్ల స్థూలకాయం వస్తుంది. స్థూలకాయాన్ని తగ్గించడానికి ద్విపాద విస్తృత భుజంగాసనం ఉపయోగపడుతుంది. నేలపై బోర్లా పడుకొని మెల్లగా మోకాళ్ల మీద పైకి లేవాలి. చేతులపై శరీర బరువు ఉంచాలి. ఈ స్థితిలో నడుము బాగా వంచాలి. తలను పైకి ఎత్తి చేతుల్ని నేలపై బలంగా మోపాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో వివిధ భాగాల్లో నిల్వ ఉన్న కొవ్వు క్రమేపీ కరుగుతుంది. ముఖ్యంగా ఉదర భాగం, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరిగి స్థూలకాయం తగ్గుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలో సోమవారానికి అత్యధిక విలువ ఉన్నది. ఈరోజు తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడాను ఏకభుక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి, వీలైతే ఇంటిలోనే శివ అభిషేకార్చన చేసుకొని, శివ దేవాలయ సందర్శనం చేసుకొని, శివ దేవాలయపు గాలి గోపురం ముందు కానీ లేక ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేసినట్లయితే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా కలిగి తీరుతాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇంటిలో తెలుసో తెలియకో ఉన్నటువంటి వాస్తు దోష భూయిష్టమైనటువంటి ప్రభావాల్ని కూడా పటాపంచలు చేయగల శక్తి ఆ యొక్క ఆశుతోషునికే ఉన్నది. కాబట్టే ఇంటిలోని ఈశాన్య మూల
పరిశుభ్రంగా ఉంచి అక్కడ ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అక్కడ మారేడు దళాన్ని గనక ఆ చెంబులో వేసి ఉంచినట్లయితే సర్వత్రా కూడాను పరమేశ్వర అనుగ్రహం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు యొక్క లక్షణాలు మానసికమైనటువంటి తత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. గ్రహచార రీత్యా నవగ్రహ రీత్యా సులభతరమైనటువంటి ఉపాయాలు ఈ కార్తీక మాసంలో మనం పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు గోమాతకు తప్పనిసరిగా బియ్యం, తెల్ల బియ్యం, తవుడు మొదలైనవన్నీ కూడా ఆహారంగా సమర్పించాలి. అంతేకాకుండా గోమాత సేవ చేయటం సర్వత్రా సుఖదాయకం. అంతేకాకుండా చంద్రుని వెన్నెలలో పాలు, బియ్యం, వెండి దానం చేయటం కార్తీక మాస దానాల్లో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి. చంద్రగ్రహం సరిగా లేనటువంటి వారు ఈ ఒక్క చిన్ని పని చేసిన చాలు. అలాగే మోదుగ చెట్టు ఎదురుగా కానీ దాని వేరును ఎదురుగా ఉంచుకొని కానీ చంద్రగ్రహ జపం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తాడు చంద్రుడు. అంతేకాకుండా మానసిక రుగ్మతకు లోనైనటువంటి వ్యక్తులకు సేవ చేయటం మొదలైనటువంటి పనులు గనక చేసినట్లయితే చంద్రునికి ప్రీతి కలిగి శుభ ఫలిత ప్రాప్తిని కలిగించడానికి గ్రహచార రీత్యా సులభోపాయంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. గోక్షీరం అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి చాలా చక్కగా సమర్పించడం, దేవాలయానికి కూడా వెళ్ళి గోక్షీరాన్ని స్వామివారికి సమర్పించడం, అలాగే వెన్నెలలో పాలు ఉంచి ఆ పాలు చంద్రగ్రహ దోషం ఉన్నటువంటి వారు గనక నిత్యం గనక వెండి గిన్నెలో ఉంచిన ఆ పాలను స్వీకరించినట్లయితే చంద్రగ్రహ దోషం నుంచి బయల్పడటానికి కూడా ఆస్కారం ఉంది. ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి జీవికి కూడాను గ్రహాల యొక్క ప్రభావం అనుక్షణం కూడా పనిచేస్తూనే ఉంటుంది. మానవ జీవితంలో గ్రహాల ప్రభావం 60% ఉంటే దైవ చింతన తత్పరత 20% గాను 20% వాస్తుపరమైనటువంటి ప్రభావంగాను గుర్తిరగాలి. కాబట్టి ఒకవేళ గ్రహాలు బాగా లేకపోయినప్పటికీ దైవ బలంతో ఆ గ్రహాలను అనుకూలతత్వానికి మలుచుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా కూడాను అభివృద్ధిపరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి సులభతరమైనటువంటి తత్వాలు అందరికీ కూడాను ఉపయోగిస్తాయి. గృహ బల రీత్యా అనేటువంటి తలంపుతో అందరికీ అందిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాల్ని పాటించినట్లయితే సత్వరమే అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి యజమానికి చంద్రగ్రహ దోషం పట్టి పీడిస్తున్నది. ఆయన ప్రతి చిన్ని విషయానికి కూడాను టెన్షన్ పడిపోతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. ఏ ఒక్క విషయం చేయాలన్నా పక్కన మనిషి ఉంటేనే కానీ బయలుదేరి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అనవసరంగా లేనిపోని ఊహాత్మకమైనటువంటి చర్యలు వయస్సు మీద పడ్డ తర్వాత కూడాను అనవసరపు ఆలోచనల పరంపర మనిషిని కృంగదీసేయటమే కాకుండా తన సహధర్మచారిని పట్ల కూడాను కోపోద్రేకాన్ని ప్రదర్శించేటువంటి మాటల తూటాలు ప్రయోగించడం కూడాను ఈ చంద్రగ్రహ దోష ప్రభావమే. వెండి గిన్నెలో పరమాన్నం ఆవు పాలతో చేసి చక్కగా చంద్రునికి నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని ఇంటి యజమానికి గనక తినిపించినట్లయితే ఆ దోషభూయిష్టమైనటువంటి ప్రభావం నుంచి బయల్పడి శాంతియుతమైనటువంటి మాటల తత్వంతో అతడు ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ కార్తీక మాసంలో ఇటువంటి చర్యను గనక పాటించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని పొందవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. స్థూలకాయం తగ్గటానికి ద్విపాద విస్తృత ధనురాసనం కూడా సహాయకారి అవుతుంది. నేలపై బోర్లాగా పడుకొని 2 కాళ్ళు ముడవాలి. కుడి చేత్తో కుడికాలును, ఎడమ చేత్తో ఎడమకాలును పక్కకు లాగాలి. ఈ స్థితిలో నడుము భాగాన్ని పైకి ఎత్తి ఉంచాలి. ఈ ద్విపాద విస్తృత ధనురాసనం వల్ల ఉదరం, నడుము, మోకాళ్ల పైభాగం, చేతులు, కాళ్ల భాగాల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా ఉదర భాగంలోని కండరాలు ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల పటిష్టవంతమవుతాయి.